హాయ్ అండి, నేను సుమిత్ర. ఇవాళ నేను కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దానికి ఇది ఇడ్లీ దోశలోకి తీసుకుంటాం కదా, ఆ కొబ్బరి చట్నీ అండి. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: హాఫ్ కొబ్బరికాయ, పచ్చిమిర్చి, సాయిపప్పు కొంచెం, 2-3 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం అంత చింతపండు, ఒక్క గింజ సరిపోతుంది, రుచికి సరిపడా సాల్ట్, అంతే అండి. కావాల్సిన పోపు దినుసులు: ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఒక ఎండుమిర్చి సరిపోతుంది. అంతే, చాలా సింపుల్గా మనం ఈ చట్నీని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకునే అవసరం లేదు, ఇలాగే పచ్చివే చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. సూపర్ ఉంటుంది. ఈ కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని అన్నీ కూడా కలిపేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా కొబ్బరి పీసెస్ తగలకుండా గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి చిన్న చిన్న పీసెస్ మిగిలిపోతే కూడా దాన్ని తీసేసుకొని పక్కకు పెట్టేసుకొని ఈ కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అన్నీ మొత్తం ఒకేసారి మిక్సీ చేసుకోవాలి. సూపర్ ఉంటుంది. హోటల్లో తింటూ ఉంటాం కదా, హోటల్ స్టైల్లో ఆ చట్నీ అనమాట. సూపర్ ఉంటుంది, ట్రై చేయండి. చేసుకొని మిక్సీ పట్టేసుకొని పోపేసుకోవడమే. చింతపండు కొంచెం వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము. ఇప్పుడు పోపు వేసుకుందాము. దానికి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయింది, ఇందులోకి ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు ఉన్నాయి కదా, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి మొత్తం కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న చట్నీలోకి షిఫ్ట్ చేసేసుకొని కలిపేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా అయిపోయే కొబ్బరి చట్నీ మనకు తయారైపోయింది. సూపర్ ఉంటుంది, ట్రై చేయండి. ఇడ్లీ దోశతో తీసుకుంటే సూపర్ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ అదే కావాలనుకుంటారు. పిల్లలు కూడా సూపర్ తింటారు ఈ చట్నీని. నేను ఇడ్లీతో సర్వ్ చేస్తున్నాను. అయిపోయింది. ఇప్పుడు చట్నీలోకి వేసేసుకుందాం పోపుని. వేగిపోయింది. అంతా కలిపేసుకొని అంతే, చూసారు కదా, ఇడ్లీతో సర్వ్ చేశాను నేను. సూపర్ ఉంటుంది, ట్రై చేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.